మన వింటేజ్ కలెక్షన్స్, కాదంబరి కలెక్షన్స్, పూర్ణిమ ప్రింట్స్ లో ఎంత కొంటే అంత ఉచితం. ఇంటర్వ్యూలో ల్యాగ్ చేయదలుచుకోవట్లేదు, ఇక్కడ మొహమాటాలు లేవు. ఈ రోజు మిమ్మల్ని నేను ఇంటర్వ్యూకి పిలిచానంటే కారణం ఏంటంటే వర్జిన్ బాయ్స్ సక్సెస్ అవ్వడము, లేకపోతే వర్జిన్ బాయ్స్ స్క్రీన్లు పెరగడము, కలెక్షన్ బాగుండము ఇది కాదు. ఎందుకంటే ఇది ఆల్రెడీ జనాల్లోకి వెళ్ళిపోయింది, జనాలు చూస్తున్నారు. ఈ రోజు నేను మిమ్మల్ని ఇక్కడ పిలవడానికి ప్రధానమైన కారణం ఈ రివ్యూ సిస్టమ్ మీద మీరు చేసిన కామెంట్స్, ముఖ్యంగా పూల చొక్కా నవీన్ అనే వ్యక్తి మీద ఆయన ఇచ్చిన రివ్యూ మీద, ఆయన మీద మీరు చేసిన కామెంట్స్. సో ఈ వివాదం గురించి మాట్లాడడానికే నేను మిమ్మల్ని పిలిచాను. సార్ నాది ఒక స్ట్రైట్ క్వశ్చన్, నిజంగా ఆ పూల చొక్కా నవీన్ అనే వ్యక్తి మిమ్మల్ని రివ్యూ ఇవ్వడానికి 40,000 కావాలని మిమ్మల్ని అప్రోచ్ అయ్యాడా? నన్ను కాదు, మా టీంని అప్రోచ్ అయ్యాడు. నేను డీల్ చేయను కదా. ఓకే, దానికి ఒక టీము వ్యవస్థ ఉంటుంది, పిఆర్ఓ వ్యవస్థ ఉంటుంది. అందులో కూడా పిఆర్ఓ టీంలో కూడా మెంబర్స్ ఉంటారు. ఓకే, అట్లా ఇది రెగ్యులర్గా అన్ని మూవీలు జరిగే ప్రాసెస్ అయ్యింది. అన్ని మూవీలని బ్లాక్మెయిల్ చేస్తున్నారు కొంతమంది, నాట్ ఓన్లీ మై మూవీ. సో నా దృష్టికి వచ్చింది, నేను క్షమించడానికి నేరంలాగా దీన్ని పరిగణించా. నేను డబ్బులు ఇవ్వడానికి నాకు ఇబ్బంది కాదు. ఇటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే ఇంకా పట్టుకొడుకులాగా ఆల్రెడీ ఇండస్ట్రీ సాగుబతుకుల్లో ఉంది. ఆ వచ్చే ఆడియన్స్ని కూడా రానికుండా చేస్తున్నారు వీళ్ళు, ఫేక్ రివ్యూస్ ఇచ్చి. ఇది తీవ్రవాదం కంటే దారుణమైంది. మన మధ్యలోనే ఉంటూనే ఇంత ఘోరమైన దీనికి పాల్పడుతున్నారు. సే నో టు డ్రగ్స్ అని పెద్ద పెద్ద హీరోలు అందరూ వస్తున్నారు. ఇది చెట్టు కొమ్మం మీదే ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చెట్టు మీదే మన ఇండస్ట్రీలో ప్రాబ్లమ్స్. సే నో టు డ్రగ్స్ లాగా మీరు ఎలా వస్తున్నారో దానికంటే ముందు ఇట్లాంటి వాటికి రావాలి. సే నో టు ఫేక్ రివ్యూస్. సార్ అంటే నా డౌట్ ఏంటంటే ఆ వ్యక్తి మిమ్మల్ని అప్రోచ్ అవ్వడానికి రీజన్ అంటే మీరు ఏమన్నా ముందుగా మా సినిమాకి సంబంధించిన ఒక రివ్యూ ఏమన్నా అడిగితే తను అమౌంట్ అడిగాడా, లేదు నేనే అమౌంట్ తీసుకుంటాను ఒక మంచి రివ్యూ ఇస్తానని అతనే అప్రోచ్ అయ్యాడు? అది డిస్కషన్ నేనైతే డైరెక్ట్ చేయలేదు, మా టీం చేశారు. బట్ అల్టిమేట్లీ మీరు డబ్బులు ఇవ్వకపోతే నెగిటివ్గా రాస్తాను, అది మోటో. మీకేమన్నా దట్స్ ఆల్. మీ దగ్గర ఏమన్నా ప్రూఫ్స్ ఉన్నాయా? ఉన్నాయి, ఇచ్చాము, పోలీసులకు ఇచ్చాము, వాళ్ళు కేసు ఫైల్ చేశారు, వాళ్ళని పిలుస్తున్నారు. ఎస్ సార్, నాది ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఒక వ్యక్తి ఒక 100 రూపాయలు పెట్టుకుని సినిమా చూస్తాడు. ఆ సినిమా చూసిన వ్యక్తి ఆ సినిమా బాగుంది బాగలేదు అని చెప్పే రైట్ తనకు లేదా? నీకు లిమిటేషన్స్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఒక అమ్మాయిని చూసి నీకు పెళ్లి చూపులకి వెళ్తావు, ఒక అమ్మాయిని చూసి నచ్చితే సరే నచ్చపోతే సరే వెళ్ళు. ఆ అమ్మాయి గురించి బాడీ షేమ్ చేయకూడదు. ఆ అమ్మాయికి చిన్నగా ఉన్నాయా పెద్దగా ఉన్నాయా హైట్ తక్కువ ఉంది అదని బాడీ షేమింగ్ అంటారు. నువ్వు డైరెక్ట్గా అలా నువ్వు చెప్పకూడదు. నీకు నచ్చపోయినా దానికి ఒక పద్ధతి ఉంటుంది. బాడీ షేమ్ చేస్తే సివియర్ కేసు లోపల వేయటం, అట్లా ప్రతిదానికి ఒక పద్ధతి ఉంటుంది. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కుదరదు. ఎస్, దానికి ఒక లిమిటేషన్ ఉంటుంది. నువ్వు రివ్యూ ఇవ్వడానికి, నీకు పరిధులు దాటి రివ్యూ ఇవ్వడానికి నా మూవీ గురించి నీకు ఏం అర్హత ఉంది? నా మూవీ గురించి బయటికి రావాలో లేదో చెప్పడానికి పెద్ద సెన్సార్ టీం ఉంది. అది పాస్ అయిన తర్వాతే బయటకు వస్తుంది. ఇంత కష్టపడి ఇంత యూనిట్ మీ అందరి కోసం ఎంటర్టైన్మెంట్ ఇచ్చేదానికి ఒక సెన్సార్ వ్యవస్థ ఇవన్నీ ఉన్నాయి. ఈ రివ్యూవర్స్ ఎవడో తెలియదు, పుట్టగొడుగులాగా వాడికి ఏం అర్హత ఉందో తెలియదు, వాడు ఏం చదువుకున్నాడో తెలియదు. వాడి పర్సెప్షన్ ఏదో మాట్లాడుకొని పెట్టుకోండి, అంతేగాని వాళ్ళు వాడు మాట్లాడే మాటలు మీరు మొత్తం చూడండి. వాడి పర్సెప్షన్ సినిమాకి వెళ్ళొద్దు అనే ఉంది. వాడిని చూసిన వాళ్ళందరూ మా సినిమాకి వెళ్ళకుండా ఉండి మా కలెక్షన్లు అన్నీ తగ్గిపోతున్నాయి కదా, చాలా ఇంపాక్ట్ అవుతుంది కదా. దానివల్ల 24 క్రాప్స్కి నెక్స్ట్ సినిమా తీయలేము, ఇండస్ట్రీ దెబ్బతింటుంది. నా సినిమానే కాదు, పెద్ద సినిమాల పరిస్థితి అంతే. ఇలా మాట్లాడటం వల్ల, ఫేక్ రివ్యూస్ వల్ల ఆడియన్స్ డిసైడ్ చేసుకోమనండి వాళ్ళని వెళ్ళి. నిన్న సాయంత్రము ట్రిప్లేకి వెళ్ళాము, అందరూ ఆడియన్స్ ఎంగేజ్ అయ్యి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. తర్వాత ఏఎంబీ మాల్కి వెళ్ళాము, స్క్రీన్స్ కూడా పెంచారు ఇప్పుడు. అంటే ఆడియన్స్ నుంచి వచ్చే రివ్యూవే కరెక్ట్ రివ్యూ. బుక్ మై షోలో 1-on-1 రివ్యూ ఇస్తారు, అది 9.6 ఉంది. అంటే నిజంగా అటర్ ఫెయిల్యూర్ అయితే వాడు అనుకోవచ్చు. బాగున్నదాన్ని కూడా కావాల్సికల్లా నువ్వు నెగిటివ్గా మాట్లాడి సినిమాని చంపేస్తున్నావు. తమ్ముడు మూవీకి అట్లాగే చంపేశాడు, ఇంకో మూవీకి అట్లాగే చంపేశాడు. అంటే కొన్ని మూవీలు బాగుండొచ్చు, కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు. అది ఆడియన్ వెళ్ళి చూసుకొని, ఆడియన్కి అనేది ఎంటర్టైన్మెంట్ కావాలి, అది లెట్ హిమ్ డిసైడ్. నువ్వు ముందే చెప్పేసి వెళ్ళొద్దని నువ్వు విషయం నింపుతున్నావు వాళ్ళ మనసుల్లో. సార్, ఇక్కడ నా డౌట్ ఏంటంటే మీరు పూర్తిగా రివ్యూ సిస్టమ్ రాంగ్ అంటున్నారా, రివ్యూ సిస్టంలో ఒక పరిధులు ఉండాలి అని చెప్తున్నారా? రివ్యూస్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉన్నంత వరకు ఓకేనండి, పరిధులు దాటి ఇస్తాం అనేది రాంగ్. కావాల్సికల్లా బ్లాక్మెయిల్, డబ్బుల కోసమే రివ్యూస్, తెలిసిపోద్ది ఇండస్ట్రీ అందరికీ డబ్బుల కోసమే రివ్యూలు ఇస్తున్నారు అని. ఇటువంటి రివ్యూ వ్యవస్థ నాశనం అవ్వాలి, ఉండకూడదు. సో ఇప్పుడు ఎవరైతే ఈ నవీన్ అనే వ్యక్తి ఉన్నాడో అతను ఇచ్చిన రివ్యూ మీద మీ అబ్జెక్షన్ ఏంటంటే అతను చెప్పిన విధానం బాగలేదు, అంతేనా? ఎస్, అది మీరు వినండి, ఆ లింక్ ఉంటే మీరు వినండి, ఎవరికైనా అర్థమవుతుంది. వీడి సినిమా ఆ రివ్యూ చూసి ఆ సినిమాకి వెళ్ళరు, అది ఎంత బాగున్నా కూడా. మరి మీరు ఎలా రియాక్ట్ అయ్యారు సార్? మీరు కూడా అలాగే రియాక్ట్ అయ్యారుగా. ఎక్కడ, దేనికి? అతని కామెంట్స్కి, అతను సినిమా చేసిన రివ్యూ విధానానికి మీరు అతను కౌంటర్ ఇచ్చేటప్పుడు నేను రియాక్ట్ అవ్వకపోతే ఇండస్ట్రీ చచ్చిపోతుందండి. నేను రియాక్ట్ అయిన విధానానికి ఇప్పుడు ఇండస్ట్రీ వాళ్ళందరూ దీని మీద ఏం చేయాలని ఆలోచిస్తున్నారు. అట్లా కాకుండా మెల్లగా నేను రియాక్ట్ సరిగ్గా కాకపోతే చాలామంది సరిగ్గా రియాక్ట్ కాకుండా చాలామంది చెప్పారు, సొల్యూషన్ రావట్లే బయటికి. నా ఆవేదన, నేను బిర్యానీ అన్ని రకాల ఐటమ్స్ వేసి బిర్యానీ వండితే నువ్వు వచ్చి ఇసుక జల్లేస్తే తినేవాడికి ఎట్లా ఉంటుంది, వండినవాడికి ఎలా ఉంటుంది? ఆవేదన కూడా వ్యక్తపరచకుండా నేను ఎక్కడన్నా పరిధి దాటానా? పరిధి దాటకుండానే మాట్లాడాను. చాలా కటువుగా మాట్లాడారు. కటువుగా అంటే అసలు ముందు రివ్యూ వాడు ఇవ్వడానికి ఏమో అర్హత ఉంది వాడికి?
ఓకే, అది ఓకే. ఏదైతే అతని విషయంలో మీరు ఏదైతే చెప్తున్నారో ఆ రివ్యూ నేను కూడా చూశాను. సో అతను కొంత పరిధి అయితే దాటాడు కదా. సో చెప్పిన విధానం అయితే కొంచెం ఇబ్బందికరంగానే ఉంది కొంచెం. సో అది ఓకే. బట్ మీరు ఒక ప్రొడ్యూసర్గా నేను అన్యాయం మీద మాట్లాడానండి. వాడు చేసేది చాలా అన్యాయం ఇది. వాడు పరాణజీవి, ఇండస్ట్రీ మీదే బతుకుతూనే, ఇండస్ట్రీ మీద రివ్యూలు ఇచ్చుకుంటూ బతుకుతూనే నువ్వు ఇండస్ట్రీనే కిల్ చేయాలని చూసే పరాణజీవులు ఇవి. శవాల మీద పేలాలు ఏరుకుంటే పర్వాలా, ఆ శవం సమాధి దాకా వెళ్ళే లోపే శవాన్ని కూడా కోసు తింటున్నాడు వాడు. ఓకే, పేలాల వరకు ఏరుకో, శవాన్ని కూడా కోసు తింటున్నాడు వాడు. అది ఎంతవరకు ఆడ సమాధి వరకు వెళ్ళేపాడు శవమే లేదు, పాడి మిగిలి ఉంటుంది. అటువంటి నేచర్ వాడిది. వాడే కాదు, చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళు. ఇలా వదిలేస్తే, నేను అలా స్ట్రాంగ్గా మాట్లాడకపోతే ఇటువంటి పుట్టగొడుగులు లేచి చాలా ఇంకా ముందు ముందు ఇండస్ట్రీ మొత్తానికి థ్రెట్ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతుంది. మాఫియా, మేము రివ్యూలు మీరు మేము డిమాండ్ చేసింది ఇకపోతే మీ మూవీని చంపేస్తాం. దట్స్ ఆల్. ఇది ఒక వెపన్స్ లాగా తయారు మూవీని చంపేయడానికి. ఇప్పుడు ఇదే వర్జిన్ బాయ్స్ మూవీకి సంబంధించి ఒక 30 సెకండ్లో నేను ఒక చిన్న రివ్యూ ఇస్తాను. ఇప్పుడు నన్ను కూడా తిడతారా? ఇవ్వండి, తిడతామని కాదు, మీరు ఇచ్చే రివ్యూ సెన్సిబుల్గా ఉంటే ఓకే సార్. నేను ఇప్పుడే రివ్యూ చెప్తాను. నిన్న మీరు ఏ థియేటర్లో అయితే వచ్చారో అదే థియేటర్లో నేను కూడా షో చూస్తున్నాను. సో మీరు షో మధ్యలో వచ్చారు మీ టీం అంతా. సో నేను చూశాను. నాకు వర్జిన్ బాయ్స్ మూవీ వచ్చేసి సో ఒక 3 జంటలు. సో లైఫ్లో ఒక ఆ ఏజ్ గ్రూప్ పీపుల్ ఎలా ఉంటారో అలాంటి ఒక మైండ్ సెట్తో సో కొంచెం బోల్డ్ అప్రోచే ఉంటుంది మూవీలో. సో వాళ్ళు ట్రావెల్ అయ్యేటప్పుడు ఒక ఫన్నీగా ఆ మూవీ స్టార్ట్ అవుతుంది. సో వాళ్ళు పేర్స్ కుదర్చడము, సో వాళ్ళ లవ్ జర్నీ స్టార్ట్ అవ్వడం, మధ్యలో కొన్ని కాన్ఫ్లిక్ట్స్ రావడము. సో ఆ కాన్ఫ్లిక్ట్స్ వచ్చిన తరువాత అసలు రియల్ లవ్ అంటే ఎంతో తెలుసుకోవడము, దాని వాల్యూ తెలుసుకోవడం, ముగ్గురు లైఫ్లో సెటిల్ అవ్వడం. లైన్ అయితే ఇదే కదా. సో నాకు వచ్చింది ఏంటంటే కొన్ని దగ్గరలో సీన్లు ఒక్కొక్కటి 8 నిమిషాల నుంచి 10 నిమిషాలు అక్కడక్కడ ఉన్నాయి. బట్ ఏంటంటే మ్యూజిక్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ చాలా బాగుంది, సాంగ్స్ బాగున్నాయి, పేర్స్ బాగున్నారు. సో కొన్ని సీన్లు హృదయానికి హత్తుకునేలాగా ఉన్నాయి. ఆ ముగ్గురు హీరోయిన్స్ కూర్చొని మాట్లాడుకునేటప్పుడు ఇన్ని రోజులు సమాజంలో సెక్స్ గురించి ఉన్న ఒక బ్యాడ్ థింకింగ్ గురించి, ఇది బ్యాడ్ థింకింగ్ కాదు, సెక్స్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, ఇలాంటి పాయింట్లు చాలా బాగున్నాయి. సో సినిమాలో కొంతవరకు ఇబ్బంది ఉంది, కొంతవరకు సినిమా బాగుంది. సో సినిమా అనేది అతను తీసి పాడేసినంత స్థాయిలో అయితే లేదు, బాగుంది. అండ్ ఆడియన్స్ కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. బట్ ఏంటంటే మీ సినిమా బాహుబలి అయితే కాదు కదా. సినిమా బాగుంది, సినిమా గుడ్, చూడొచ్చు. ఎవరైతే ఈ మైండ్ సెట్తో అంటే ఆ కంటెంట్ చూడడానికి ఇష్టపడతారో వాళ్ళు ఖచ్చితంగా ఎంగేజ్ అవుతారు. బట్ మీ సినిమా మీద ఒక చిన్న రివ్యూ, ఒక చిన్న నెగిటివ్ కామెంటు, లేదు మీ సినిమాకు ఎవరో ఒక వ్యక్తి పోవద్దు అన్నారు, అంత మాత్రం మీ సినిమా పడిపోద్దా? సినిమా పడదు. బట్ సమాజంలో వాళ్ళని అతను నెగిటివ్లు మాట్లాడుతూ అతను ఫాలోయింగ్ బేస్ పెంచుకున్నాడు. దానివల్ల చూసే ఆడియన్స్ కూడా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు. చెడ్డ విషయం త్వరగా వెళ్తుంది, మంచి విషయాలు లేటుగా వెళ్తాయి. వాడు చెడు నింపుతున్నాడు. ఇప్పుడు మీరు మాట్లాడింది రివ్యూ ఇచ్చారు, ఎవరికి ఇబ్బంది లేదు, మీరు ఉన్నది రాస్తున్నారు, నో ప్రాబ్లం. అలా కొంచెం 10% వేరియేషన్ అవ్వచ్చు. వాడు కంటిన్యూస్ 95% వాడు సినిమా కూడా చూడకుండా కూడా చూసినోడైతే ప్రతి సినిమా సీన్ రివ్యూ చేస్తాడు. అట్ట కూడా ఇవ్వలేదు. సినిమా చూడకుండా ముందే రెడీ చేసి పెట్టుకున్నాడు, డబ్బులు ఇస్తే ఈ రివ్యూ చేస్తాను, డబ్బులు ఇవ్వకపోతే ఈ రివ్యూ చేస్తాను అట్లా. సో హానెస్ట్ రివ్యూలు చాలామంది ఇచ్చారు, మేమేం అనలేదు కదా వాళ్ళని. అసలు జర్నలిస్టులు చాలామంది హానెస్ట్ రివ్యూలు వెబ్సైట్స్ అన్నీ ఇచ్చారు. వాళ్ళు ఏమి ఇచ్చినా నో ప్రాబ్లం. వాళ్ళు హానెస్ట్గా ఇచ్చారో లేదో తెలిసిపోతుంది మనకి. డబ్బుల కోసం ఇచ్చాడో హానెస్ట్గా ఇచ్చాడని. ఇట్లా డబ్బుల కోసం ఇచ్చిన వాళ్ళు పసిగట్టి కొంతమంది ఉన్నారు, వాళ్ళని పసిగడుతుంది, తెలిసిపోతుంది చూస్తే ఎవరికైనా. సార్ ఇప్పుడు ఈ ఇష్యూ అంతా నడిచిన తర్వాత ఈ 2 రోజుల్లో మీరు అతన్ని అప్రోచ్ అవ్వడం కానీ, అతను మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం కానీ, ఫోన్లో మాట్లాడుకోవడం కానీ ఏం జరగలేదు? నాకు అతను అసలు తెలియని కూడా తెలియదు. ఓకే, అతను పోలీసులే ట్రేస్ చేసి పట్టుకోవాలి, అతను ఎక్కడ ఉన్నాడో ఏంటో. నేను అతనితో ఎప్పుడు డైరెక్ట్ మాట్లాడాలి, అతను నాతో మాట్లాడాల. ఇప్పుడు ఈ కేసు ఏ సెక్షన్ల కింద ఫైల్ చేశారు సార్? కేసు ప్రాసెస్ ఎలా ఉంది? కేసు నాకు జరిగిన అన్యాయం అంతా నేను ఫైల్ చేశాను. ఓకే, ఆ సెక్షన్లో అంతా వాళ్ళు జోడిస్తారు. అంటే యాజ్ ఏ పబ్లిక్గా నాకు సెక్షన్ తెలియకపోవచ్చు. ఓకే, ఆ కేసులో ఉండే సివియారిటీని బట్టి బాడీ షేమింగ్ మీద, మీ అమ్మాయిలను చూస్తే మాకు లెగట్లేదని రాస్తున్నాడు వాడు సినిమాలో అమ్మాయిలని. ఇంకా ఆ విధంగా డబ్బులు డిమాండ్ చేసేది, అది మేబీ డైరెక్ట్గా నాతో మాట్లాడి నాతోనే ప్రూఫ్లు ఉండకపోవచ్చు. బట్ ఎంటైర్ మొత్తం ఎపిసోడ్లో ఎస్టాబ్లిష్ అవుతుంది కేసుని పిన్ టు పిన్ ప్రూఫ్. నువ్వు ప్రతి కేసుని అలా డీల్ చేయగల మర్డర్ కేసు లాగా. బట్ ఓవరాల్ మోటో ఏంటనే తెలిసిపోతుంది. అది వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయమని తెలుస్తుంది. ఇన్వెస్టిగేషన్ తెలిసిపోతుంది వాళ్ళకి. నాట్ ఓన్లీ మై మూవీ, అదర్ మూవీస్ కూడా వీడియోస్ చూసి వాడి ఎంటైర్ మోటో ఏంటో తెలిసిపోతుంది. వాడు పర్వర్టెడ్ ఫెలో లాగా ఉన్నాడు. అంటే నేను వాడిని కమెంట్ చేయడం కాదు, వాడు సినిమా కూడా చూడకుండా ఎక్స్ట్రాక్ట్ చేద్దాం ప్రొడ్యూసర్ నుంచి డబ్బు అనే దాని మీదే ఉన్నాడు. ఎందుకు వదిలేస్తున్నారు? చూసి చూడకుండా ఏదో అందరూ బతుకుతున్నారు లేని వదిలేస్తున్నారు. బట్ తల్లి రొమ్ము పాలు తాగితే తల్లి రొమ్మునే కోసే టైప్ ఉన్నాడు వాడు. సార్ అంత దారుణంగా ఉంది. నేను చెప్పేది అది. ప్రోడక్ట్ అంతా ఒక పక్కన ఆడియన్స్ ఓటీటీలకు అలవాటు పడి సినిమా థియేటర్ రాని సమయంలో ఆ వచ్చే కొద్ది గొప్ప ఆడియన్స్ని వీళ్ళు కిల్ చేసేస్తే
ఆడియన్స్కి వచ్చి ఎంటర్టైన్మెంట్ని చంపేస్తున్నాడు, ప్రొడ్యూసర్లను చంపేస్తున్నాడు, ఇండస్ట్రీ మొత్తం 24 hours అందరూ నాశనం అయిపోద్ది, అందరికీ లాసే కదా. నువ్వు ఇండస్ట్రీ మీద బతుకుతున్నావు కదా. ఇండస్ట్రీ అనేది ఇట్స్ నాట్ ఏ స్మాల్. మూవీ ఇండస్ట్రీ అందరికీ ఎంటర్టైన్మెంట్ ఇచ్చేది. ఎంటర్టైన్మెంట్ అనేది ప్రతి ఒక్కరికి కావాలి. ఎంతో కష్టపడి కోట్ల రూపాయలు పెట్టి ఒక పెద్ద టీము, పెద్ద సినిమాలు అయితే 2 ఏళ్ళు 3 ఏళ్ళు, బాహుబలి లాంటివి ఎంతో కష్టపడి చూస్తే బాహుబలి కూడా రివ్యూకి వెయిట్ చేయాలి, చూసి వెళ్ళే పరిస్థితులు ఉన్నాయి. 2-3 రోజుల తర్వాత ఏం రివ్యూ ఇచ్చాడు, ఎవరికి ఇచ్చినా 5 లోపు రేటింగ్లు ఇస్తారు. వీళ్ళేదో జడ్జిల్లాగా వాడికి ఏం అర్హత ఉందని రేటింగ్లు ఇస్తారు. అసలు ఈ రేటింగ్ వ్యవస్థే మారాలండి. నీ ఒపీనియన్ నువ్వు అంతే, జస్ట్ నువ్వు సినిమాను కిల్ చేసే విధంగా రేటింగ్ ఇవ్వద్దు. దేర్ ఇస్ ఎ బ్యారియర్. అది మాకు తెలిసిపోతుంది, ఎవరికైనా తెలుస్తుంది వీడు కావాల్సిన ఇచ్చాడా ఏమి ఇచ్చాడా అనేది. అది ఆడియన్స్ ట్రాప్లో పడుతున్నారు. ట్రాప్లో పడి దానివల్ల నా కలెక్షన్లు అన్ని తగ్గినాయి. 150,000 మంది వాడు వీడియో చూసి 150,000 మందిలో సగం మంది వెళ్ళినా నాకు ₹1 లాస్ వాడి వల్ల. ఇప్పుడు సార్ ఇంకా రేపు ఇంకెంతమంది చూస్తారో వాడి వీడియోలు. అంటే నా చిన్న మూవీ కోటికి, వాడి వల్ల 1 కోటి నాకు లాస్ అనుకోండి, పెద్ద మూవీలకి 10 కోట్లు రాసి ఉండొచ్చు. అది వైరల్ అయిపోయి ఇంకెక్కడెక్కడో ఏ సినిమా ఏం చూస్తాం రా వీడు రివ్యూ ఇచ్చాడు, వాడు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు సమాజాన్ని. ఓకే. సో వాళ్ళని పసిగట్టి దాన్ని స్టార్టింగ్లోనే అరికట్టకపోతే కారుకు 4 చక్రాలు ఉంటాయని చెప్పాను నేను. జ్యుడిషియల్, లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ 3 చక్రాలు అయితే 4వ చక్రం జర్నలిజంలో ఉండేవాళ్ళు అంత పెద్ద తప్పులు అయితే చేయట్లేదు. జర్నలిజం కాని వాళ్ళు జర్నలిస్ట్ ముసుగులో ఎక్కడో వెబ్సైట్ పెట్టుకొని యూట్యూబ్లు పెట్టుకొని అండర్ ద అంబ్రెల్లా ఆఫ్ జర్నలిజం కారుకు టైర్ పంచర్ వేస్తున్నారు. జర్నలిజం అనే టైర్కి, ఆ టైర్కి పంచర్ ఇప్పుడే ఆదిలోనే పంచర్ సరి చేయకపోతే కారు ముందుకెళ్తే టైర్ మొత్తం నలిగిపోతుంది, నాశనం అయిపోతుంది. సో అది ఆ పంచర్ ఇప్పుడే సరి చేసుకోండి అని చెప్తున్నాను. దాంట్లో అందరూ భాగస్వాములే, ప్రొడ్యూసర్లే కాదు, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, హీరోలు అందరూ కూర్చొని దీన్ని ఏం చేయాలి, అందరికీ దెబ్బ ఇది. మీరు ఒక్కడో మూవీ చూసారా మహేష్ బాబుది? చూశాను, ఇప్పుడు గుర్తులేదు సీన్లో, బట్ చూశాను. దాంట్లో భూమికని తీసుకెళ్ళిపోయేటప్పుడు ప్రకాష్ రాజ్ వచ్చేసి లారీలు వేసుకుని వచ్చి కారు దగ్గర, ఇంకా ఆ కారులో వాళ్ళు ఆగిపోతారు, వీళ్ళంతా లారీలు వేసుకొచ్చి సరౌండ్ చేస్తారనమాట. అప్పుడు ప్రకాష్ రాజ్ అడుగుతాడు, ఎవరురా నువ్వు సడన్గా వచ్చి ఇంత చేసి అమ్మాయిని తీసుకెళ్ళిపోతున్నావు అని. అట్టా ఎవరు సార్ మీరు అసలు? ఒక సినిమా తీశారు, 2 ప్రెస్ మీట్లు పెట్టారు, అందరికీ వాయిస్ చేస్తున్నారు, ఇండస్ట్రీలో ఉన్న సమస్యలు అన్నిటి మీద మాట్లాడుతున్నారు. మీ మూవీ రిలీజ్ కాకముందే మూవీ ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్లకు ఉన్న సమస్యల గురించి, మహా అయితే ఇక్కడ మొత్తం టర్నోవర్ ఒక 10,000 కోట్లు, నిర్మాత ఒక్కడే ఎందుకు కష్టపడాలి, సో అందరినీ భాగస్వామ్యం చేద్దాం, ఈవెన్ ఆడియన్స్ని కూడా భాగస్వామ్యం చేద్దాం అంటున్నారు. నిర్మాత కష్టాల గురించి మాట్లాడుతున్నారు, హీరోయిన్లు ఆ యాక్టర్స్ యొక్క వాళ్ళ బాధ గురించి, వాళ్ళ పెయిన్ గురించి చెప్తున్నారు, సినిమా జర్నీ గురించి చెప్తున్నారు. ఈవెన్ నాకు తెలిసి ఇప్పుడు మీరు డిస్ట్రిబ్యూషన్లో కూడా భాగంగా పోతున్నారు అనుకుంటాను. ఈ సినిమాని సీడెడ్ మీరు డైరెక్ట్ డిస్ట్రిబ్యూట్ చేశారు. సో మొత్తం గెలికేస్తున్నారు. అసలు ఎవరు మీరు, ఎక్కడి నుంచి వచ్చారు, అసలు ఇండస్ట్రీకి ఎందుకు వచ్చారు? ఇండస్ట్రీకి ఎవరైనా రావచ్చు, అవును, ప్యాషన్తో రావాలి వచ్చేవాళ్ళు. డబ్బులు ఉన్నాయి కదా అని రాకూడదు. డబ్బులు పెట్టి నువ్వు ప్యాషన్గా నేర్చుకో. నువ్వు సినిమా తీయటం మొత్తం రిలీజ్ చేసి మళ్ళీ డబ్బులు రికవరీ చేసుకుని వచ్చేవరకు ఒక ఇంజనీరింగ్ చదివినంత సబ్జెక్ట్, దానికంటే ఒక డాక్టర్ మెడిసిన్ చదివినంత సబ్జెక్టు, ఒక ఎంటర్టైన్మెంట్ అనే కాలేజ్ పెడితే దాంట్లో నువ్వు ఫీజు కట్టి చదువుకున్నట్టు. నువ్వు పెట్టే 2 కోట్లు 3 కోట్లు 5 కోట్లు 100 కోట్లు ప్రొడ్యూసర్ పోయిందంటే ఆ పోయిన డబ్బులతో ఇంత నేర్చుకున్నాడని అర్థం. ఆ కనీసం నేర్చుకునే నీ దగ్గర అవగాహన నేర్చుకోవడానికన్నా రెడీగా ఉండు. మీరు ఎక్కడ నేర్చుకుంటున్నారు? అందరికీ నేర్పిస్తున్నారు. నేర్పించడం కాదు, నాకు ఒక్క సినిమాకి నాకు వచ్చిన నాకు అందులో ఆటుపోట్లు, లోపాలు, ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎందుకు నేను అడ్రస్ చేయకూడదు? దానికి 10 సినిమాలు తీయాల్సిన అవసరం లేదు. కరెక్ట్గా ఇన్వాల్వ్ అయితే ఒక సినిమాలో తెలిసిపోతాయి. సినిమా మేకింగ్లో ప్రాబ్లమ్స్ ఏం లేవు, సినిమా తయారైన కాడి నుంచే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే లేదు సార్, నేను చెప్పడం ఏంటంటే మీ కామెంట్స్ కానీ మీ అప్రోచ్ కానీ రాంగ్ అని నేను అనట్లేదు. యాక్చువల్గా ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న సమస్యలు ఇవన్నీ. బట్ ఏంటంటే నా డౌట్ ఏంటంటే పెద్ద నిర్మాతలు కూడా చాలామంది ఓపెన్ అవ్వలేక ఒక భయంతో కానీ లేకుంటే మనకెందుకులే అనుకొని వెళ్తున్న క్రమంలో మీరు మీ వాయిస్ రేజ్ చేస్తారు. ఎవడో కూడా ముందు అడిగేయాలి కదా సార్. నేను వేసాను, ఐఎమ్ రెడీ, ఐఎమ్ డేరింగ్ పర్సన్. అసలు ఏం సార్ మీ బ్యాక్గ్రౌండ్ ఏంది? నా బ్యాక్గ్రౌండ్ ఉండక్కర్లేదు సార్. లేదు సార్, అంటే ఎక్కడి నుంచి వచ్చారు? మాది అగ్రికల్చర్ ఫ్యామిలీ. నేను కృష్ణా జిల్లా అగ్రికల్చర్ ఫ్యామిలీ. తర్వాత నేను 7th క్లాస్ నుంచి బయటకి వెళ్ళిపోయాను. బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు నీకు మోడీ వాళ్ళ ఏం బ్యాక్గ్రౌండ్? చాయ్ వాళ్ళ మోడీ. అట్లా ప్రతి ఒక్కరికి బ్యాక్గ్రౌండ్ ఉండక్కర్లా, ఎక్కడికో వెళ్ళిపోతుంటారు. కామన్ సెన్స్తో కాదు, బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు అందరూ మాట్లాడతారా? ఎందుకు అబద్ధాలు చెప్తున్నారు? దేనికి సార్? మీ బ్యాక్గ్రౌండ్ నేను కనుక్కున్నాను, చెప్పండి. ఇప్పుడు సెంట్రల్లో ఉన్న ఎంపీలు కానీ మినిస్టర్స్ కానీ వాళ్ళలో చాలామంది మీతో డైరెక్ట్ ఒక్క ఫోన్ కాల్తో మీరు అప్రోచ్ అవ్వగలరు. మీకు రియల్ ఎస్టేట్ బిజినెస్. సో బ్యాక్గ్రౌండ్ లేదంటారు ఏంది? ఇది చాలా పెద్ద తలకాయ. ఇది నేను పుట్టుకతో బ్యాక్గ్రౌండ్ లేదు నాకు. ఓకే, నేను కాలక్రమేణా నేను ఎదుగుతుంటే, నేను పర్సనల్గా ఇంటరాక్ట్ అయినప్పుడు మనుషులు నచ్చితే వదలరు, అట్లా నన్ను వదలరు ఎవరు. ఇప్పుడు ట్రాన్స్పరెన్సీ ఉండి ఒక లవ్ అండ్ ఎఫెక్షన్ ఉండే మనిషిని ఎవరు వదలరు సార్. అంటే ఆ నేచర్కి ఇష్టపడతారు. ఫస్ట్ నా నేచర్కి ఇష్టపడతారు అందరూ, తర్వాత ఇంకా మిగతాది.
సో అట్లా నాకు బేస్ బిల్డ్ అయింది అంతే. సో నన్ను ఒకసారి పరిచయం అయితే మీరు కూడా నన్ను మర్చిపోరు, ఇంకా విల్ బికమ్ ఫ్రెండ్. సో నేను నిన్న రాత్రి నుంచే మర్చిపోలేకపోతున్నాను. సో మంచి విషయాలు చెప్పడానికి బ్యాక్గ్రౌండ్ అక్కర్లా, నీకు అవగాహన ఉండి దాన్ని సరిగ్గా నువ్వు అడ్రస్ చేయగలిగితే చాలు. నేను చేయడానికి రెడీగా ఉన్నాను. సార్ మీ అప్రోచ్ చూస్తుంటే అండ్ మీ మైండ్ సెట్ కానీ మీ థింకింగ్ లెవెల్ కానీ చూస్తుంటే సో ఖచ్చితంగా మీరు అంత అమాయకుడు అయితే కాదు. ₹1 డబ్బులు మీరు పెడుతున్నారంటే ఖచ్చితంగా ఆ రూపాయి తెచ్చుకునే మనిషి. ఇక్కడ నా డౌట్ ఏంటంటే సినిమా ఇండస్ట్రీలోకి రాకముందు నాకు తెలిసి మీ లైఫ్ చాలా ప్రశాంతంగా ఉంది, వెల్ సెటిల్డ్. బట్ ఇక్కడ ఇండస్ట్రీలో సక్సెస్ రేట్ ఎంతో మీకు తెలుసు, 2 నుంచి 4% ఇండస్ట్రీ సక్సెస్ రేటు. ఇలాంటి ఒక ఇండస్ట్రీలోకి ఎందుకు వచ్చారు, ఎందుకు డబ్బులు పెట్టాలనిపించింది? ఇప్పుడు నాకు తెలిసి నెక్స్ట్ కూడా మీరు చాలా అగ్రెసివ్ అప్రోచ్తో వెళ్ళబోతున్నారు ఇండస్ట్రీలో. సో ఎందుకు ఇక్కడ ఉండాలని ఎందుకు నిర్ణయించుకున్నారు? ఇప్పుడు ఇండస్ట్రీలోనే ఉండాలనేది ఏం లేదు, ఇండస్ట్రీ కూడా మనం ఎందుకు చూడకూడదు. ఇప్పుడు ఏ ఫీల్డ్లో దిగినా నువ్వు చేసే పని 10 మందికి ఉపయోగపడాలి. మరి ఇక్కడ ఈ ఇండస్ట్రీలో నీకు రేటేస్ ఎక్కువ, ఎంటర్టైన్మెంట్ అందరికి కావాలి. నువ్వు ఇక్కడ చేసే ప్రోడక్టు నీకు కొన్ని లక్షల మందికి ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది. అది వాళ్ళ నుంచి వాళ్ళకి ఇచ్చే ఆనందం అల్టిమేట్లీ వర్క్ సాటిస్ఫాక్షన్ ఉండాలి కదా. సో ఎక్కువ ఆనందం ఇవ్వగలిగేది ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ ప్రపంచంలో చూడండి. కాకపోతే దాని వెల్త్, దాని టోటల్ వర్త్ లేదంతా. దాన్ని బిల్డ్ చేయమని చెప్పాను మొన్న. అది బిల్డ్ చేసే క్రమంలో ఇట్లాంటి పుట్టగొడుగులు కొన్ని ఉన్నాయి అని నేను అబ్జర్వ్ చేసిన పాయింట్స్ చెప్పాను. నాకంటే ముందు పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు చెప్పారు, లో వాయిస్తో చెప్పుంటారు. నేను హై వాయిస్తో చెప్పడం వల్ల ఇది మీకు అందరికీ రీచ్ అయ్యి మళ్ళీ నన్ను తిరిగి మీరు అడుగుతున్నారు. సో ఇది ఖచ్చితంగా అడ్రస్ చేయాలి. ఈ ఇండస్ట్రీ గ్రో కావాలంటే ఈ ఫ్యాక్టర్స్ అన్ని అడ్రస్ చేసి అందరు కూర్చొని నేను ముందడుగు చేశాను. నేనేం తప్పు చెప్పట్లేదు, నేను చెప్పేదాన్ని కరెక్ట్, అందరికీ తెలుసు. అది చాలా ఫోన్ కాల్స్ కూడా వచ్చినాయి, కరెక్ట్గానే చెప్తున్నావు, దాన్ని మీరు కరెక్ట్గా అడ్రస్ చేస్తున్నా, మంచి వాయిస్తో రైజ్ చేశారు, మీలాంటి వాళ్ళు కావాలి అని. సో దట్ ఈస్ ద ఓన్లీ ఫస్ట్ వర్క్ సాటిస్ఫాక్షన్ ఎవరికైనా ఉండాలండి. నువ్వు చేసేది 10 మందికి ఉపయోగపడే విధంగా ఉండాలి. అది ఇక్కడ ఉంది. ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నావు, అదే ఎంటర్టైన్మెంట్ ప్రజలు కూడా. నువ్వు కోట్ల సినిమా తీస్తున్నప్పుడు ₹1,00,000 పెట్టి నువ్వు 100-150 పెట్టి సినిమా చూస్తానికి కెపాసిటీ లేదు అనొద్దు. మీరు మరీ ఇంకా వెనకబడిన కంట్రీ ఇండియా చాలా అడ్వాన్స్డ్ వెళ్ళిపోయింది. 100-150 పెట్టి టికెట్లు కొని 500 పాప్కార్న్ కూడా ఖర్చు పెడుతున్నారు చాలామంది, అది పాప్కార్న్ ఖర్చులకి. సో ఎంటర్టైన్మెంట్ చూస్తానికి మేము ఇచ్చే ఎంటర్టైన్మెంట్ చూస్తాం ₹100 ఎక్కువ అని ఫీల్ అవ్వక్కర్లేదు. చాలా తారతమ్యం ఉంది ఆడియన్స్కిను సినిమా ఇండస్ట్రీకి మధ్య. సారీ టు ఇంటరప్ట్ యూ. ఇప్పుడు మీరు ఆడియన్స్ గురించి ఒక మాట అన్నారు సార్, నేను మాట చెప్పానా, జనాలకి థియేటర్కి రావడానికి డబ్బులు ఖర్చు అవ్వట్లేదు సార్, థియేటర్కి వచ్చిన తర్వాత ఖర్చు అవుతున్నాయి. అంటే టికెట్కి మీరు చెప్పినట్టు టికెట్ కాస్ట్ పెట్టుకొని సినిమాకి రావడానికి మాకు ఎవ్వరికి ఇబ్బంది లేదు, మేము వస్తాం. కరెక్ట్. ఒక్కసారి సినిమాకి టికెట్ కొనుక్కొని సినిమాకి వచ్చిన తర్వాత అక్కడ పాప్కార్న్ రేట్ ఎంత సార్? 400. కూల్ డ్రింక్ రేట్ ఎంత సార్? 200. అక్కడ ఏమన్నా చిన్న ఒక వస్తువు కొనుక్కొని, ఒక చాక్లెట్, ఒక వాటర్ బాటిల్ కొనుక్కోవాలంటే ₹90, ₹100. సార్ భార్య బిడ్డను తీసుకెళ్ళి అంత పెద్ద మాల్లో, అంత పెద్ద థియేటర్లో కూర్చున్న తర్వాత నా భార్య కానీ నా బిడ్డ కానీ నాకు అది కొని అన్నప్పుడు 10 మందిలో వాళ్ళని అక్కడ హాల్లో నుంచి బయటికి తీసుకురాకుండా అక్కడే కూర్చోబెట్టేసి నేను బయటికి రాలేను కదా కరెక్ట్, నా భార్య బిడ్డ ముందు. సో వాళ్ళు నేను థియేటర్కి తీసుకెళ్ళిన తర్వాత నేను ఒక 2,000 ఖర్చు చేయాల్సి వస్తుంది కదా. అది సార్ సమస్య. సినిమా టికెట్ రేట్లు కొనడానికి ఆడియన్స్ అందరూ రెడీగా ఉన్నారు. సమస్య ఎక్కడైందంటే సినిమాకి వెళ్ళిన తర్వాత ఆ 2 hours 3 hours అయ్యే ఖర్చు కోసం భయపడుతున్నారు. సో మీరు ఇండస్ట్రీలో ఉన్న ఇన్ని సమస్యల మీద వాయిస్ రైజ్ చేశారు, దీని మీద కూడా రైజ్ చేయండి. ఇప్పుడు మల్టీప్లెక్స్కి వెళ్ళినప్పుడు మీరు అడిగిన క్వశ్చన్లో అర్థం ఉంది. మల్టీప్లెక్స్లో ఖచ్చితంగా ఈ అన్నిటి రేట్లు ఎక్కువ ఉన్నాయి. అంటే ఒక పాప్కార్న్ వాల్యూ చేయదు ఆ సినిమా. ఇప్పుడు చేయట్లేదు కదా సార్, అదే కదా చేస్తున్నారు. ₹150 టికెట్ ఉంటే మిగతా ఖర్చులన్నీ ఒక్కొక్క ఐటమ్ 5 కొంటే 500-600 అవుతుంది. అవును. అంటే ఆడియన్ను ఈ ₹150 రాకపోవడానికి అదే పెద్ద వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. అది దాన్ని కూడా కరెక్ట్గా అడ్రస్ చేయాలి. గవర్నమెంట్తో మాట్లాడి ఈ ఇండస్ట్రీ గ్రో అవ్వాలంటే మేబీ దాని రేట్లు తగ్గించడమో, లేకపోతే అక్కడ పాప్కార్న్ పెట్టే వాళ్ళకి గవర్నమెంట్ నుంచి సబ్సిడీ కొంత ఇవ్వడమో, ఏదో ఒకటి ఒక ఫార్మాట్ ఆలోచిస్తే వస్తుంది ఆన్సర్ దానికి. అంటే నేను ఆ క్వశ్చన్ అడగడానికి కారణం ఇదే సార్, ఎందుకంటే మీరు అన్నిటి మీద క్వశ్చన్ రేజ్ చేస్తున్నప్పుడు కరెక్ట్ అది కరెక్ట్. అది సింగిల్ స్క్రీన్స్లో ఎలా ఉన్నాయనేది నాకు తెలియదు రేట్లు, బట్ మల్టీప్లెక్స్లో అయితే ఈ ప్రాబ్లం ఉంది. నేనే ఫేస్ చేశానండి ప్రొడ్యూసర్ని. నేనే వాటర్ బాటిల్ కొనడానికి వెనక ముందు ఆలోచించేవాడిని. ఓకే, ఇంక సామాన్య పరిస్థితి చిన్న బాటిల్ ఉందా అంటాను, ఇంకొంచెం 2 గుట్టలే తాగడానికి, లేదని పెద్ద బాటిలే అమ్ముతాడు వాడు. మాఫియా అక్కడ కూడా తయారైంది. ఓకే, చిన్న బాటిల్ ఇప్పుడు అది మళ్ళీ థియేటర్లో తీసుకెళ్ళొచ్చు, లేదు అసలు నీళ్ళు కొంచెం తాగాలి, చిన్న బాటిల్స్ పెట్టుకోవచ్చు కదా. సో ప్రతి చోట దోసుకోవాలని ఉన్నారు, బట్ సినిమా రేట్ కంటే అవే ఎక్కువ ఉన్నాయి. అంటే పాప్కార్న్ వాల్యూ చేయట్లేదు సినిమా. బాహుబలి అయినా అంతే, ఏదైనా అంతే, 2 గంటల ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాం. అది ఎప్పటికీ ఉంటుంది. అది ఒక మెమరీ. సినిమా అనేది ఒక లైబ్రరీలో బుక్ లాంటిది. అది మళ్ళీ చూడు, ఓటీటీలో లైబ్రరీలో బుక్ నచ్చితే మళ్ళీ ఇంకోసారి చదువుకో.
ఓటీటీకి ఇక్కడ చూస్తానికి తేడా ఉంది. వేడివేడిగా బిర్యానీ వండితే అక్కడే తింటే ఎలా ఉంటుంది, 2 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకొని వేడి చేసి తింటే ఎలా ఉంటుంది, అది ఓటీటీ. ఇది వేడివేడిగా తింటున్నట్టు. దీని ఎక్స్పీరియన్సే వేరు. ఆ ఎక్స్పీరియన్స్ని ఎంజాయ్ చేస్తే అదొక కిక్కు. దానికేం ట్యాబ్లెట్ లేదు కదా ఆ కిక్ రావడానికి. ఎంటర్టైన్మెంట్ చేసి నవ్వుకోవడానికి ట్యాబ్లెట్లు ఏం లేవు కదా, ఏం కనిపెట్టలేదు కదా, 100 కోట్ల మెడికల్ కంపెనీలు ఉన్నాయి. సో ఇటువంటి ఎంటర్టైన్మెంట్ ట్యాబ్లెట్ ఇచ్చేదే ఈ సినిమా ఇండస్ట్రీ, ఈ సినిమా అనేది. సో ఆ సినిమా 1-2 గంటలు ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే వాడికి ఫుల్ జోష్ వచ్చేస్తుంది. మన ఒరిజినల్ వాయిస్ కూడా అంతే. ఈవెన్ యంగ్స్టర్స్ లేకపోతే పెద్దవాళ్ళు చూడండి, వాడు డల్గా ఉండేవాడు కూడా హుషారైపోతాడు. ఒక్కటిసారి పాజిటివ్ దృక్పథంతో చూడాలి. ఏదైనా పాజిటివ్ దృక్పథం చూస్తే అన్ని సొల్యూషన్ దొరుకుతుంది ప్రతిదానికి. మీరు బాగా గట్టిగా వాడుతున్నట్టున్నారు. అంతే సార్, 2 కులాలు మతాలు ప్రపంచంలో, పాజిటివ్ పీపుల్, నెగిటివ్ పీపుల్. నేను మాట్లాడుతుంటే ఏదో యోగా గురువు అనుకుంటారు, అవన్నీ కాదు. ప్రాక్టికల్గా మాట్లాడితే ఈ రెండిట్లో పడతారు ప్రతి ఒక్కళ్ళు. పాజిటివ్ థింకింగ్ అది ఉంటే నీకు ప్రతి దానికి సొల్యూషన్ దొరుకుతుంది. ప్రపంచ యుద్ధాలు కూడా జరగవు. మన కేసీఆర్ గారు కూడా ఏదో అసెంబ్లీలో ఒక చిన్న ఇదే క్వశ్చన్ ఇలాంటిదే వచ్చింది. అంటే పాజిటివ్ దృక్పథంతో చూసినప్పుడు అది ఒక చెడ్డవాడిని కూడా మంచివాడిగా అనిపిస్తుంది. ఇప్పుడు ఒక పద్యం కూడా చెప్పాడు ఆయన, అన్నాతి గూడ హరుడవే అన్నాతిని గూడనప్పుడు అసుర గురుడవే అన్నా తిరుమల రాయ కన్నొకటి మిగిలే గాని కౌరవపతివే అని. అంటే ఒక కన్ను ఉన్నోడిని కూడా పొగడరా అంటే అట్లా పొగిడాడు కవి. ఒక కన్ను ఉన్నోడిని ఏం పొగుడాడు? ఆ పాజిటివ్ దృక్పథం ఉన్నప్పుడు పద్యం ఆటోమేటిక్గా వచ్చింది. అర్థమైంది కదా. పద్యం మీనింగ్ కావాలంటే మళ్ళీ చెప్తా, లేకపోతే కేసీఆర్ గారిది వీడియో ఎత్తి దొరుకుద్ది దాని మీనింగ్ ఏంటనేది. అదిరిపోద్ది. ఆయన మహా చమత్కారాలు వేస్తాడు. ఆయన ఎక్స్పీరియన్స్కి ఇలాంటి పద్యాలు చాలా వస్తాయి ఆయనకి. నెక్స్ట్ ఏం సార్, డైరెక్షన్ చేయబోతున్నారా? డైరెక్షన్ నాకేం డైరెక్షన్ చేయాలని ఐడియా లేదు. దానికి డైరెక్టర్లు ఉన్నారు. మనం కూడా వాళ్ళది కూడా మనం లాగేసుకుంటే ఎట్లా? ఎవడు చేసే పని వాడు చేస్తే బెటర్. నాకు మీ ఫ్లో చూస్తే లాగేసుకునే తట్టే కనిపిస్తుంది. ఏం లేదు, తెలీదు. ఫ్యూచర్లో చేస్తే చేయొచ్చు. అది పెద్ద నేర్చుకొని చేయడం అది పెద్ద విషయం కాదు. ఇంత నేర్చుకునే వాళ్ళు ఎవ్రీథింగ్ ఈజ్ లెర్నింగ్. అది కూడా స్కిల్ అది సార్. ఇప్పుడు ఒక 3 days నుంచి మీరు ఇండస్ట్రీలో ఉన్న ఇన్ని సమస్యల మీద వాయిస్ రైజ్ చేసినప్పుడు ఇండస్ట్రీ నుంచి మీకు ఎలాంటి సపోర్ట్ వచ్చింది సార్? ఇండస్ట్రీ నుంచి నో నెగిటివ్ సపోర్ట్, అంత పాజిటివ్గానే ఉంది. బట్ మెల్లమెల్లగా నాతో మాట్లాడుతున్నారు కొంతమంది. అందరికి నేనంటే తెలియకపోవచ్చు, నెంబర్ లేకపోవచ్చు, బట్ అందరికీ తెలుసు ఈ మాట్లాడేదంతా కరెక్ట్గా ఉంది. ప్రొడ్యూసర్ కౌన్సిల్లో కానీ కలిసిన వాళ్ళు కానీ వాళ్ళు అసలు మీలాంటి వాళ్ళు కావాలి ఇండస్ట్రీకి, ఇంకా అందరూ ఈ మూడ్లోకి రావాలి. అందరూ అనుకుంటున్నారు కానీ మాట్లాడలేకపోతున్నారు బయట. కొంతమంది మాట్లాడుతున్నారు, అక్కడితో అయిపోతుంది. దాని మీద సరైన యాక్షన్స్ తీసుకోవట్లేదు. ఇవన్నిటికీ మనం ఎవడొకటి ముందడుగు వేయాలి. నేను చిన్న ప్రొడ్యూసర్ పెద్ద ప్రొడ్యూసర్ అని కాదు, ఒక ఇష్యూని అడ్రస్ చేయడానికి కామన్ సెన్స్తో మాట్లాడుతున్నాను. నేను దిల్ రాజు గారిని కలిసే ఆలోచన ఉందా? దిల్ రాజు గారిని నేను మూవీకి ముందు కలిశాను. అంటే మామూలుగా నాకు ఆయన పరిచయం, మామూలుగా ఆయన సజెషన్ తీసుకోవడానికి వెళ్ళాను. ఆయన పాపం రోజు చెప్పేదే చెప్తున్నారు, ఇండస్ట్రీ పరిస్థితి బాగాలేదు రాజా, స్పీడ్గా వెళ్ళి గబగబా మూవీలు తీమాకు, కొంచెం మెల్లగా వెళ్ళు అని చెప్పారు నాకు. ఆ రోజే చెప్పారు. ఆయన చెప్పింది కరెక్టే 1000%. ఇండస్ట్రీ పరిస్థితి బాగాలేదు. ఏ యాంగిల్లో చూసినా ఇండస్ట్రీ పరిస్థితి అసలు బాగాలేదు. ఆఖరిలో రివ్యూవర్స్ కాడి నుంచి, మొదటి నుంచి బడ్జెట్లు పెంచడం కాడి నుంచి, హీరోల రెమ్యూనరేషన్ కాడి నుంచి అన్నీ సరవ్వాలి. మొత్తం ఒక ఫార్మాట్ అంతా మారిపోవాలి. సార్ ఇప్పుడు నాకు ఒక క్వశ్చన్, మీరు ఈ సినిమా రిలీజ్కి ముందు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ తెలుగు సినిమా పరిస్థితి చాలా దారుణంగా ఉంది, ఇక్కడ మొత్తం టర్న్ ఓవర్ తిప్పి కొట్లు ఒక 10 కోట్లు కూడా లేదు, ఇక్కడ 10,000 కోట్లు కూడా లేదు, ఇక్కడ ఓన్లీ నిర్మాతను మాత్రమే ఎందుకు భాగస్వామ్యం చేయాలి, మిగతా అందరూ ఒక హీరో దగ్గర నుంచి ఈవెన్ ఒక ప్రేక్షకుడి నుంచి కూడా వాళ్ళందరూ భాగస్వామ్యం అయితే దీన్ని ఒక షేర్ మార్కెట్ లాగా చేసేస్తే అని చెప్పి ఒక మాట మీరు అన్నారు. నాకు కాస్త వివరంగా చెప్తారు అది. సార్, ప్రపంచంలో ఉండే టాప్ 1000 బిలియనర్స్ తీసుకోండి. ప్రతి ఒక్కరు షేర్ మార్కెట్లోకి వచ్చే బిలియనర్ అయ్యాడు. అందులో ఇన్వెస్ట్ చేసిన 90% అదొకండి. అందులో ఇన్వెస్ట్ చేసిన షేర్ హోల్డర్స్ వెల్త్ అంతా పెరిగింది. సో ఒక ఇండస్ట్రీ అంటే అది నా ఉద్దేశంలో. ఒక మనిషి మీద నడిచేది ఇండస్ట్రీ అన్న, నేను ఫుల్ ఫ్లెడ్జ్ ఇండస్ట్రీ కాదు. ఇప్పుడు ఏ కంపెనీ అని తీసుకోండి, అపోలో తీసుకోండి, గ్రూపు దివీస్ ల్యాబొరేటరీ తీసుకోండి, లేకపోతే ఇంకా ఏదైనా తీసుకోండి, ఏ కంపెనీ అయినా సరే స్టార్టింగ్లో వచ్చేది 500 కోట్లు 200 కోట్లతోనే వస్తారు. అవే 1,00,000 కోట్లు అయినాయి. స్విగ్గీ ఉంది, మా జూనియర్లు మాతో చదువుకున్న వాళ్ళు కదా, మా జూనియర్లు, స్విగ్గీ అనే కంపెనీ. అది చిన్న ఐడియా. దాని మార్కెట్లోకి వస్తే 1,00,000 కోట్ల మార్కెట్ క్యాప్ అది. అందరూ దాంట్లో ఇన్వెస్టిగేషన్లో వెళ్తూ మెల్లమెల్లగా పెరుగుతుంది. వాడు కంపెనీలో ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. సో అన్నిటికంటే పెద్ద ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీ. టెక్నికల్ మాట్లాడితే ఇక్కడ దుమ్మినా దగ్గినా ప్రపంచం మొత్తం తెలిసిపోతుంది నిమిషాల్లో. దీనికి ఉండే క్రేజ్ అటువంటిది. అన్నీ బాగున్నాయి కానీ వెళ్తలేదు. ఒక్క ప్రొడ్యూసర్ మీద అందరూ కలిసి భారం అంటే అందరూ రెమ్యునరేషన్లు తీసుకునేదే. 24 క్రాప్స్ అందరికీ ప్రొడ్యూసర్ నుంచి డబ్బులు వెళ్ళాలి. అంతే. ప్రొడ్యూసర్ దగ్గర ఉండో లేకో అప్పులు తెచ్చో ఏదో చేస్తాడు ప్యాషన్తో. ఈ అందరూ తీసుకుంటారు హీరోల కాడ నుంచి, మళ్ళీ రిలీజ్ చేసి వీడు రిలీజ్ డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబ్యూటర్ల నుంచి మళ్ళీ వాపస్ వీడికి రావాలంటే ఒక పెద్ద బ్యాగ్లో
ఒక లారీ డబ్బులు పారేసి ఒకేసారి మిగతా ఏరుకుంటున్న పరిస్థితి ప్రొడ్యూసర్ది. నేనేమన్నా ముందే ఏరుకో తర్వాత పారాయి అంటున్నా. అంటే మీరు చెప్పేది ఏంటంటే ఒక ప్రొడక్షన్కి అయ్యే కాస్ట్ మొత్తం పెట్టుకొని రెమ్యూనరేషన్స్ అందరూ భాగస్వామ్యం అయితే, రెమ్యూనరేషన్స్ అని కాదు, ఇప్పుడు ఒక ప్రోడక్ట్ చేయడానికి ఇప్పుడు నేను చెప్పిన కాన్సెప్ట్లో నీకు కంపెనీ పెట్టారు, ట్రస్ట్ ఉండే ఒక ఆర్గనైజేషన్ కంపెనీ పెట్టింది. ఇప్పుడు పెద్ద పెద్ద మూవీ ఇండస్ట్రీ అదే మన వాళ్ళు సంస్థలు నమ్మకం ఉంటుంది కదా, నమ్మకం ఉన్నప్పుడు వాళ్ళు సపోజ్ పెట్టారనుకోండి ఒక లిస్టెడ్ కంపెనీ, నీకు కొంత పావుల వాటా వాళ్ళు పెట్టుకొని మిగతా 30 వదిలితే అందులో ఒకళ్ళిద్దరు హీరోలు కూడా 10 పైసలు తీసేసుకుంటే ఒక పెద్ద స్టార్లు 2-3, మిగతాది ఒక పబ్లిక్ ఒక 50% వదిలేస్తే షేర్ ఒక్కొక్క 10 రూపాయలు అయితే, ఇప్పుడు నేను 1,00,000 షేర్లు కొనుక్కుంటా, ఇంకొకటి ఎవడో ఒక 50 షేర్లు కొనుక్కుంటాడు, బేదవాడు ఒక 100 షేర్లు అట్లా కొనుక్కుంటా ఉంటే ఆ 10 రూపాయలకి షేర్ వాల్యూ దీంట్లో సంస్థలో ఇన్ని డబ్బులు వస్తాయి. వచ్చినప్పుడు దాంతో నువ్వు చాలా సినిమాలు తీయొచ్చు, చాలా మందికి ఉపాధి కలుగుతుంది, కొత్త డైరెక్టర్లు వస్తారు, కొత్త ప్రొడ్యూసర్లు, కొత్త హీరోలు వస్తారు, కొత్త కెమెరామెన్లు వస్తారు, అంతా మొత్తం పెరిగి ఎంటర్టైన్మెంట్ అన్లిమిటెడ్ ఇస్తాం ఆడియన్స్కి. ప్లస్ ప్రొడ్యూసర్ మీద భారం ఎందుకు పడదంటే నువ్వు ఆడియన్స్ ఇన్వెస్ట్ చేస్తున్నారు ఇందులో. అవును, ఇన్వెస్ట్ చేసినప్పుడు వాడు టెక్నికల్గా ఏంటి వాళ్ళ వెల్త్ కూడా పెంచడానికి మనం ప్లాన్ చేసాం. అవును, నాట్ ఓన్లీ ఎంటర్టైన్మెంట్, నిన్ను కూడా భాగస్వామిగా చేసుకుని నీ వెల్త్ పెంచుతున్నాము. హీరోలు కూడా అదే ఆలోచించాలి, మీరే నా దేవుళ్ళు అని చెప్పేసి వెళ్ళిపోతే కాదు. ఒకసారి కొద్దిగా ఆలోచిస్తే మీ వెల్త్ కూడా పెంచడానికి మార్గాలు దొరుకుతాయి. హీరోలకే వాళ్ళకే ఎక్కువ, వాళ్ళు మాట్లాడిందే జనాల్లోకి ఎక్కువ వెళ్తుంది, వాళ్ళకి ఎక్కువ శక్తి వాళ్ళ దగ్గరే ఉంది. సో నేను చెప్పేది ఇంత నీకు మార్కెట్ క్యాప్ వచ్చి ఇంత డబ్బులు వచ్చినప్పుడు ఎక్కువ ప్రొడక్ట్స్ ఎక్కువ మూవీస్ చేయొచ్చు, అది జనాలకి ఎక్కువ ఎంటర్టైన్మెంట్ తీసుకెళ్ళచ్చు, జనాలే మోసుకెళ్తారు, వాళ్ళే ఇన్వెస్టర్లు కాబట్టి. బ్యాడ్ గుడ్ కంటెంట్ ఏముండదు. బఫేలో ఇన్ని ఐటమ్స్ ఉంటే ప్రతి ఐటమ్ తినగలిగిందే. ఒక్కొక్కటి బిర్యానీ నచ్చింది, ఒక్కొక్కటి కర్డ్ రైస్ నచ్చింది, దాని మీద వచ్చేసి రివ్యూవర్స్ ఇసుకు జల్లేస్తే ఎట్లా, ఎవడు తినలేకుండా. సార్ ఇప్పుడు ఈ ఒక్క సినిమాతో మీకు 10 సినిమాల ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఎస్ సార్. సో మీరు పండిపోయారు, ఇంకా చెప్పాలంటే బాగా ముదిరిపోయారు. నెక్స్ట్ ఏంటి సార్? నెక్స్ట్ ఇంకా చాలా స్క్రిప్ట్స్ వస్తున్నాయి. వర్జిన్ గర్ల్స్ అని ఒక టైటిల్ అనుకుంటున్నాను. ఇంకోటి ఉందా? ఎస్, అది కామెడియన్స్ అందరూ జెంట్స్ చూశారు మీరు సార్. లేడీస్ ఒక 4-5 హీరోయిన్స్ కలిసి కామెడీ స్క్రిప్ట్ రన్ చేస్తే ఎలా ఉంటుంది అనేది ఒక థాట్. అది దాని మీద స్క్రిప్ట్స్ రెడీ అవుతున్నాయి. తర్వాత వేరే కొంచెం ఇంట్రెస్టింగ్ స్క్రిప్ట్స్ కూడా ఉన్నాయి. డైరెక్ట్గా ప్యాన్ ఇండియాకి వెళ్ళిపోదామని ప్లాన్ ఉంది. అవునా? ఎస్, పెద్దగానే ఎంటర్టైన్మెంట్ సేమ్, మేకింగ్ సేమ్ ఆల్మోస్ట్. కాకపోతే చాలా మంది ఎందుకు వెళ్ళరు అంటే ఫ్యాన్ బేస్ లేదు అని, ఎందుకు రిస్క్ అని వెళ్ళరు. బట్ ఫ్యాన్ బేస్ లేకుండా స్క్రిప్ట్ బేస్ నడిచే సినిమాలు ఉంటాయి, స్టార్తో సంబంధం లేకుండా. అట్లాంటివి వెళ్ళొచ్చు, ఫ్యాన్ బేస్ పెట్టుకొని కూడా వెళ్ళొచ్చు. బట్ కంటెంట్ బాగుంటే ఎక్కడికైనా వెళ్తుంది సార్. ప్రపంచంలో ఒక మూవీ అన్ని లాంగ్వేజ్లో లాంగ్వేజ్కి సంబంధం లేదు మూవీకి. మూవీ ఒకటే లాంగ్వేజ్తో సంబంధం లేకుండా ఆడియన్స్ ఎంజాయ్ చేసేది. సో ఇప్పుడు ఏ హీరోతో చేయాలనుకుంటున్నారు? మనం పెద్ద హీరోలతో ఇప్పుడు చేసే పరిస్థితి లేదు సార్. పెద్ద హీరోలు విల్ మేక్ స్మాల్ హీరోస్ యాజ్ ఎ బిగ్ హీరోస్. అంటే నేను అడిగేది, ఒకవేళ ఛాన్స్ వస్తే ఏ హీరోతో మూవీ చేయడానికి బాగా ఇంట్రెస్ట్గా ఉన్నారు? డబ్బులు ఉండాలి కదా సార్. అంటే డబ్బులు ఉంటేనా సార్? నిజంగా నా దగ్గర డబ్బులు ఉంటే నేను హీరోలందరినీ భాగస్వామ్యం చేసుకుంటా, పెద్ద హీరోలని.